రాజకీయాల్లో పార్టీ పెట్టాలంటే ఏం కావాలి? వందల కోట్లు, వేలాది మంది కార్యకర్తలు, ఒక బలమైన బ్యాక్‌గ్రౌండ్ కావాలి అని మనం జనరల్‌గా అనుకుంటాం. కానీ ఒక 30 ఏళ్ల కుర్రాడు ఇంట్లో ల్యాప్‌టాప్ ముందు కూర్చొని సరదాగా ఆన్‌లైన్‌లో ఒక పార్టీ పెడితే కేవలం 48 గంటల్లో 1,00,000 మంది అందులో జాయిన్ అయ్యారు. ఆ పార్టీకి లక్షలాది ఫాలోవర్స్ వచ్చారు. ఏకంగా పెద్ద పెద్ద ఎంపీలు సైతం ఆ పార్టీలో చేరుతామని క్యూ కట్టారు. అసలు దేశంలో ఇన్ని వేల రాజకీయ పార్టీలుండగా ఎప్పుడైనా కాక్రోచ్ జనతా పార్టీ అంటే బొద్దింకల పార్టీ అనే పేరు విన్నారా? పోనీ ఇది ఏదో టైం పాస్ అనుకుంటే పొరపాటే. ఈ బొద్దింకల పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఒక అతిపెద్ద అగ్ని పర్వతంలా రగులుతోంది. యువత మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు, కోపానికి ఈ పార్టీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది. అసలేంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు ఏంటి? యూత్ ఎందుకు దీన్ని ఇంతలా ఓన్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ పార్టీ పుట్టడానికి కారణం ఏంటంటే 2026 మే నెల మధ్యలో సుప్రీంకోర్టులో నిరుద్యోగ యువతకు సంబంధించిన ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి నోటి నుంచి వచ్చిన ఒక కామెంట్ ఈ అగ్నికి ఆజ్యం పోసింది. నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన బొద్దింకలు అని, అలాగే ఫేక్ డిగ్రీలు ఉన్నవాళ్లను పరాన్న జీవులు అని కామెంట్ చేశారు అని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉద్దేశం అది కాదు అని క్లారిటీ ఇచ్చినా సరే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు రాక ఏడుస్తున్న యువతను చూసి బొద్దింకలు అంటారా అని దేశవ్యాప్తంగా యూత్ ఫుల్ గా హట్ అయ్యారు. ఆ కోపం, ఆ అవమానం నుంచి పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల కుర్రాడికి దీని మీద ఒక వెరైటీ థాట్ వచ్చింది. మమ్మల్ని బొద్దింకలు అన్నారు కదా, అయితే నేను కూడా బొద్దింకనే అంటూ ఏకంగా మే 16వ తేదీన ఎక్స్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేశాడు. అసలు ఈ పార్టీలో చేరాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? నిరుద్యోగిగా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లో గడపాలి, సోషల్ మీడియాలో పాలిటిక్స్ మీద రచ్చ చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ అనేది ఈ పార్టీ నినాదం. అంతా వెటకారం, కామెడీగా అనిపిస్తున్న ఈ పార్టీ వెబ్సైట్ లాంచ్ చేసిన 48 గంటల్లోనే ఏకంగా 1,00,000 మంది అఫీషియల్ గా మెంబర్షిప్ తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షల మందికి పైగా, ఎక్స్ లో వేలాది మంది ఫాలోవర్స్ తో ఇదొక పెద్ద డిజిటల్ మూమెంట్ లాగా మారిపోయింది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో చదివితే ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పేరుకి సెటైరికల్ పార్టీ అయినా వాళ్లు పెట్టిన డిమాండ్స్ చూసి దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు చెమటలు పడుతున్నాయి. వాళ్ల మేనిఫెస్టోలో పెట్టిన 5 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1. సిజేఐ అంటే ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన వాళ్లకు ఎలాంటి రాజకీయ పదవులు, రాజ్యసభ సీట్లు బహుమతిగా ఇవ్వకూడదు. 2. ఎన్నికల్లో గెలిచిన తర్వాత డబ్బుల కోసమో, పవర్ కోసమో పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఏకంగా 20 ఏళ్ల పాటు ఎలక్షన్ బ్యాన్ విధించాలి. జంప్ జిలానీలకు శాశ్వత చెక్ అన్నమాట. 3. కేబినెట్ మంత్రి పదవుల్లో మహిళలకు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. 4. తప్పుడు వార్తలు ప్రచారం చేసే గోడీ మీడియా అంటే కార్పొరేట్ అమ్ముడుపోయిన మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్ల మీద కఠినమైన విచారణ జరగాలి. 5. ఎలక్షన్స్ లో ఎవరైనా కావాలని జెన్యూన్ ఓట్లను డిలీట్ చేస్తే కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత యువత ఒక్కసారిగా ఈ పార్టీకి పిచ్చగా కనెక్ట్ అయిపోయారు. మా మనసులో ఉన్న కోపాన్ని, మాకు కావలసిన మార్పును ఈ బొద్దింకల పార్టీ కరెక్ట్ గా డిమాండ్ చేస్తోంది అని యూత్ అంతా క్యూ కట్టారు. బొద్దింకలు ఎక్కడ పడితే అక్కడ బతుకుతాయి. ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో అయినా వాటిని చంపడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ కూడా అంతే. ఎవరెన్ని రకాలుగా అనగదొక్కాలని చూసినా మేము బౌన్స్ బ్యాక్ అవుతామని ఈ బొద్దింకను ఒక సింబల్ లాగా వాడుకుంటున్నారు. ఈ పార్టీ దెబ్బకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి వాళ్లు సైతం ఓపెన్ గా ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ జాయిన్ అయ్యారు. ఒక చిన్న సెటైర్తో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశంలో ఉన్న అహంకార రాజకీయాలకు ఒక పెద్ద చెంపదెబ్బలాగా మారింది. ప్రజాస్వామ్యంలో సెటైర్ అనేది అతిపెద్ద ఆయుధం. రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తే లాఠీ చార్జ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. కానీ ఇలా మీమ్స్ తో, లాజికల్ గా, వెటకారంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్లకు దిక్కు తోచదు. ఏం చెయ్యాలో అర్థం కాదు. అభిజిత్ పెట్టిన ఈ కాక్రోచ్ పార్టీ కేవలం ఒక కామెడీ పేజీ కాదు. దేశంలో నిరుద్యోగంతో రగులుతున్న కోట్ల మంది యువత గొంతుక. వాళ్ల ఫ్రస్ట్రేషన్ ను ఇలా శాంతియుతంగా, ఎవరికీ హాని చేయకుండా ఒక పార్టీ రూపంలో బయటపెట్టారు. ఈ దెబ్బతో రాజకీయ నాయకులకు, సిస్టమ్ కు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. యువత సైలెంట్ గా ఉన్నారు అనుకుంటే పొరపాటే. వాళ్లన్నీ గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు తమదైన స్టైల్లో సిస్టమ్ ని నిలదీస్తారు అని ఈ పార్టీ నిరూపించింది. అసలు జెన్జీ యువత సృష్టించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ, వాళ్ల మేనిఫెస్టో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.